ఏంటి ఈరోజు బైక్ మీద వచ్చానంట అనుకుంటున్నారా? USA లో బైక్ లైసెన్స్ ఎలా తీసుకోవాలి అనే థాట్ ఉందా? అయితే ఈ వీడియో నీకోసమే. బైక్ లైసెన్స్ ఎలా తీసుకోవాలి, ఎంత కాస్ట్ అవుతుంది అనేది ఈ వీడియోలో కవర్ చేస్తాను. బేసిక్ గా బైక్ డ్రైవింగ్ లైసెన్స్ 2 టైప్స్ గా తీసుకోవచ్చు మనము. ఫస్ట్ వచ్చేసి మనకు బాగా తెలిసినవి విచ్ ఇస్ లైక్ కార్ డ్రైవింగ్ లైసెన్స్. కోన్ టెస్ట్ అండ్ రోడ్ టెస్ట్ ఇచ్చేసి పాస్ అయితే మనకి లైసెన్స్ ఇంటికి వస్తుంది. అది కొంచెం పాస్ అవ్వడం చాలా కష్టము. అండ్ ఈ టెస్ట్ లో అయితే బైక్ కూడా మనమే తీసుకొని వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఇంకొక వే కూడా ఉంది, ఇది కొంచెం ఈజీ వే, కాకపోతే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. అరౌండ్ 250 to 300 ఛార్జ్ చేస్తారు ఓన్లీ ఫర్ ద కోర్స్. దీనిలో టెక్నికల్ టర్మ్స్ లో సేఫ్టీ కోర్స్ అంటారు. మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ లో సేఫ్టీ కోర్స్ ని యాక్సెప్ట్ చేస్తారు. దీనిలో అయితే బైక్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ సేఫ్టీ కోర్స్ లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, బేసిక్ రైడర్ కోర్స్ అండ్ అడ్వాన్స్డ్ రైడర్ కోర్స్. బేసిక్ రైడర్ కోర్స్ అంటే ఫస్ట్ డే ట్రైనింగ్ ఇస్తారు, సెకండ్ డే ఏమో టెస్ట్ ఇస్తాం అనమాట. సెకండ్ అడ్వాన్స్డ్ రైడర్ కోర్సు. ఈ అడ్వాన్స్డ్ రైడర్ కోర్సు డైరెక్ట్ గా మనము అపాయింట్మెంట్ బుక్ చేసుకొని టెస్ట్ ఇచ్చేస్తాము. నాకు తెలిసి మన వాళ్ళు బైక్ డ్రైవింగ్ రాకుండా ఎవరు ఉండరు. మాక్సిమమ్ 5 to 10 years బైక్ డ్రైవింగ్ చేసే ఉంటారు. అలాంటప్పుడు గో విత్ ద అడ్వాన్స్డ్ రైడర్ కోర్స్. మనం ఈ కోర్సులో కనుక పాస్ అయితే వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ తీసుకెళ్లి DMVలో సబ్మిట్ చేస్తాం. DMVలో సబ్మిట్ చేసిన తర్వాత ఒక 1 week లో మన కార్డ్ అనేది ఇంటికి డెలివరీ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి బైక్ కి సపరేట్ గా, కార్ కి సపరేట్ గా డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. ఓన్లీ కార్ కి అయితే క్లాస్ C అని ఉంటుంది. అండ్ అదే బైక్ కూడా యాడ్ అయితే C తో పాటు M కూడా యాడ్ అవుతుంది అనమాట. అండ్ ఈ టోటల్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 300 to 500 అవుతుంది. అండ్ మన దగ్గర ఈ అడ్వాన్స్డ్ కోర్స్ సర్టిఫికేట్ ఉండటం వల్ల మోస్ట్ ఆఫ్ ది డీలర్స్ బైక్స్ మీద 500 ఆఫ్ కూడా ఇస్తారు. అండ్ ఈ కోర్స్ గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే అండ్ దీనిలో నేను ఏదైనా టాపిక్ మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ డూ కామెంట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అమెరికాలో బెజవాడు.